వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. అఖిల్ తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూనే వస్తూ ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదో కాస్త పర్వాలేదు అనిపించింది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలాగా అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి. ఏజెంట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ అయితే వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం, మమ్ముట్టి స్పెషల్ రోల్ ఇలాగ ఎంతో హైప్ మధ్య సినిమా అయితే వచ్చింది. ఇక దారుణంగా బెడ్స్ కొట్టిందనే చెప్పాలి. థియేటర్లో ఈ సినిమాని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎంత అంటే రెండో రోజుకే థియేటర్లు ఖాళీగా ఉండేంత పరిస్థితి కూడా ఏర్పడింది. నిర్మాత అనిల్ సుంకరా సైతం తమ తప్పులన్నీ ఒప్పుకున్నారు. కథ, స్క్రిప్ట్ లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం తమ తప్పే అని మీడియా ముఖంగానే ఒప్పేసుకున్నారు ఆయన. ఇక ఏజెంట్లో చేసిన తప్పులు ఇకపైన తాము చేయమని, జాగ్రత్తగా ఉంటామని కూడా అన్నారు. అయితే ఏజెంట్ మాత్రం మొత్తానికి బలైపోయింది. ఇక ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి కనిపించడమే లేదు, మాయమైపోయినట్టుగా అనిపిస్తోంది. అఖిల్ లాంగ్ హెయిర్ తో కొత్త మేక్ ఓవర్ తో మనకి కనిపిస్తారు. కానీ ఇంతవరకు కూడా కొత్త మూవీని అయితే ప్రకటించలేదు ఆయన. ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఏజెంట్ కథ ఏంటి, ఎందుకు అంత దారుణంగా పోయిందని అంతా కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. ఇక ఓటీటీలోకి వస్తే చూడాలని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఓటీటీలోకి వచ్చిందెందుకు మోక్షం కూడా దొరకలేదు. ఇక టీవీలోను కూడా ఈ సినిమా ఇంకా రావడమే లేదు. అయితే తాజాగా హిందీ ఓటీటీ ప్రీమియర్స్ కు డేట్ సెట్ అయిందట. జూలై 28న ఈ చిత్రాన్ని హిందీలో అయితే వేయనున్నారు. ఇక టీవీలో మొదటిసారి వస్తోంది అంటూ భారీగానే ప్రమోషన్స్ చేసుకుంటుంది గోల్డ్ మైన్. కానీ ఈ చిత్రం మాత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చే సాహసాన్ని ఎవరు కూడా చేయడం లేదనిపిస్తోంది. ఓటీటీలో టీవీలో వస్తే మరింతగా ట్రోల్ కూడా చేస్తారని అనుకుంటున్నారో ఏమో, కానీ ఏజెంట్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. అసలు ఈ సినిమాను ఓటీటీలో గానీ టీవీలో గానీ తెలుగు వారి ముందుకు తీసుకువస్తారా అన్నది కూడా అనుమానంగానే మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.